హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ న్యూస్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అప్డేట్ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పెన్షన్ల విషయమై ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా 2024 ఎన్నికల ప్రచారంలో నేపథ్యంగా ఎన్డీఏ కూటమి అయితే ప్రజలపై పలు వరాల జల్లులైతే కురిపించింది. దీనికి సంబంధించి పెన్షన్ని ప్రస్తుతం ఉన్న పెన్షన్ ఏదైతే 3,000 రూపాయలని 4,000 రూపాయలు అయితే చేస్తామన్నట్టుగా అయితే హామీలు అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో మరొక కీలక అప్డేట్ ఏంటంటే ఏదైతే పెంచిన పెన్షన్ని ముందుగా మనకి ఏప్రిల్ నుంచి అయితే అమలు చేస్తామన్నట్లుగా కూడా ప్రచారం చేసింది విస్తృతంగా. ఈ నేపథ్యంలో ఇక పెన్షన్దారులు అయితే ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి జూలై నెల పెన్షన్లకి సంబంధించి ప్రజల్లో అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. జూలై నెల పెన్షన్కి సంబంధించి ఇక ఏ విధి విధానాల ద్వారా ఈ పెన్షన్ అయితే పెంచుతున్న నేపథ్యంలో మనకి కీలక అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఏపీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపుపై అధికారులు అయితే ప్రస్తుతం కసరత్తు అయితే చేస్తున్నారు. ఇక ప్రస్తుతం 65.30 లక్షల మంది లబ్ధిదారులకు గాను నెలకు చూసినట్లయితే 1,939 కోట్లు అయితే ఖర్చు అవుతుంది. ఇక ఏప్రిల్ నుంచే 4,000 పెన్షన్ అయితే అమలు చేస్తే ఇక జూలై 1న వృద్ధులు ఇక వీరికి సంబంధించి 7,000 అయితే ఇవ్వాల్సిందిగా మనకైతే ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం అయితే 7,000 అయితే ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో, అలాగే ఇక దివ్యాంగులకు చూసినట్లయితే 6,000 చొప్పున అయితే ఇవ్వడానికైతే ఇక ప్రణాళిక అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయని చూసినట్లయితే ముఖ్యంగా 4,400 కోట్లు అయితే అవసరమవుతుందని అంచనా వేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఆగస్టు నెల నుంచి చూసినట్లయితే 2,800 కోట్లు అయితే అమలవుతుందని అయితే లెక్కలైతే కట్టారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకి ఏదైతే పెన్షన్కి సంబంధించి అది కూడా మనకి జూలై నెల పెన్షన్కి సంబంధించిన అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. ఎప్పుడైతే ఇక వృద్ధులు వికలాంగులు వీరికి సంబంధించి వితంతువులకి సంబంధించి అయితే 7,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. అది ముఖ్యంగా ఏప్రిల్ నుంచి అయితే పెన్షన్ అయితే ఈ లెక్క కట్టి ఇక 7,000 అయితే ఇవ్వబోతున్నారు. అలాగే ఇక దివ్యాంగులకి సంబంధించి 6,000 రూపాయల చొప్పున ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే శ్రద్ధ అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇక 4,400 కోట్లు అయితే అవసరం అవుతుందని కూడా ఒక అంచనా అయితే వేశారు. అంతేకాకుండా ఇక ఆగస్టు నెలకి సంబంధించి కూడా మనకి 2,800 కోట్లు అయితే వ్యయమవుతుందని అయితే లెక్కలు కట్టారు. ఇది మనకి పెన్షన్కి సంబంధించి ఏదైతే జూలై నెల పెన్షన్కి సంబంధించిన క్లియర్ అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనేది మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం